ఉన్న చోట ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది రాధా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మనోహర్. అమ్మ రాధా, మీ మేడం నీతో ఏదో మాట్లాడాలని హడావిడిగా తీసుకొచ్చింది. అవునా? ఎందుకు మేడం? నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనమ్మా. నాకు థ్యాంక్స్ ఎందుకు మేడం? ఎందుకంటే మా గాయత్రి ఇంటికి రావడానికి ముఖ్య కారణం నువ్వే కాబట్టి. అవును రాధా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో గాయత్రి వస్తుందనే ఆశని నాలో నింపావు. మధుకర్ గారి ద్వారా గాయత్రి స్కెచ్ వేయించావు. సత్యే గాయత్రి అని తెలియకుండానే తనని ఉద్యోగం కోసం నా దగ్గరికి తీసుకొచ్చావు. ఏ స్కెచ్ విషయంలో అయితే ఫెయిల్ అయ్యాం అనుకున్నావో అదే స్కెచ్ వేయడం వల్ల సత్యే నా గాయత్రి అని తెలిసింది. ఈ ఇంటికి సంతోషం తిరిగొచ్చింది. ఇదంతా నీ కారణంగానే జరిగింది రాధా. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం మాత్రం తీర్చుకోలేవు. థ్యాంక్ యూ సో మచ్ రాధా. ఊరుకోండి మేడం, రుణం అంటూ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకో. మీరు సంతోషంగా ఉన్నారు, మాకదే చాలు. ఎంత మంచి చేసినా ఏమీ చేయలేదన్నట్టు ఒదిగి ఉండటం నీలో గొప్ప లక్షణం రాధా. దేవకి అనడమే కాదు, నేను అదే మాట అంటున్నాను. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేం. గాయత్రి మా కన్నబిడ్డ అయితే నువ్వు ఆ దేవుడు పంపిన కూతురు అమ్మా. అవును రాధా, నాకు 2 కూతుర్లు. చూసావా, మనం మాటల్లో పడి మనోహర్కి థ్యాంక్స్ చెప్పనే లేదు. అయ్యో భలేవారే సార్, నాకెందుకు థ్యాంక్స్? పర్లేదు సార్. అన్ని విషయాల్లో రాధకి సపోర్టుగా ఉండి ఎంకరేజ్ చేస్తున్నావు కాబట్టి. వాళ్ళిద్దరూ ఒకటే కదండి. రాధకి థ్యాంక్స్ చెప్తే మనోహర్కి చెప్పినట్టే. మేడం ప్లీజ్ అలా అనొద్దు. రేపొద్దున నేను తిన్నాను కదా నువ్వు తిన్నట్టే అని చెప్పి ఆ సాగుతో నన్ను పస్తులు పెడుతుంది మేడం. మా అమ్మాయి అలాంటిదేం కాదులేవయ్యా. పదండి అందరం కలిసి టిఫిన్ చేద్దాం. యా పదండి. అసలే రాధ కూడా మీకోసం ఏదో సర్ప్రైజ్ గా ఒక స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటుంది. సర్ప్రైజ్ ని ఎవరైనా ఇలా రివీల్ చేస్తారా? సారీ. ఓకే పదండి. అన్నా ఒక నిమిషం. ఆ పసుపు నీళ్ళెందుకు? ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నారు? పెద్దమ్మగారు వచ్చారండి. ఆవిడ బయట నుంచి వస్తే పసుపు నీళ్ళు చల్లుకుందే ఇంట్లోకి రారు. ఓ బామ్మగారు వచ్చారన్నమాట. తీర్థయాత్రల నుండి వచ్చిన వాళ్ళ కాళ్ళు కడిగితే పుణ్యం అంటారు. బామ్మగారు రాగానే కాళ్ళు కడగాలి. అమ్మా నాన్న, ఏంట్రా? నానమ్మ వచ్చేసింది. నా కర్మకి దాపరించింది. అలా అనకే, రాగానే కనిపించి పలకరించకపోతే కర్రతోనే కొట్టి చంపేస్తుంది. ప్లీజ్. రాక చేస్తానా? పదండి. పద.
దేవకి దేవకి అమ్మ వచ్చింది. వచ్చేసారా? అత్తయ్య గారికి ఫస్ట్ టైం గాయత్రి కనబడాలి, లేదంటే కోప్పడతారు. గాయత్రి, గాయత్రి అమ్మా. నానమ్మ వచ్చారమ్మా. వస్తున్నానమ్మా. త్వరగా రెడీ అవ్వు. 2 minutes అమ్మా. నేను వెళ్ళి అమ్మను పలకరిస్తాను, నువ్వు గాయత్రిని తీసుకునిరా. అలాగేనండి. అమ్మగారు పసుపు నీళ్ళు తీసుకొచ్చాను. ఆ కార్ మీద లగేజ్ మీద పసుపు నీళ్ళు చల్లి లగేజ్ లోపల. అలాగే అమ్మగారు. వాసు, దేవకి, మాధవి, దేవకి ఎక్కడైనా మనవర. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. తీర్థయాత్రలు చేసొచ్చారు కదా, మీ పాదాలు కడిగితే చాలా పుణ్యం. నా రక్తం, నా పెంపకం, అందుకే పద్ధతి పాటిస్తోంది. దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. ఈ సీతారత్నం కుటుంబం పరువు ప్రతిష్టలు పెంచే తేజస్సు నీలో కనిపిస్తుంది. అమ్మ గాయత్రి, నా బంగారు తల్లి. అత్తయ్య గారు, తను మీ మనవరాలు గాయత్రి కాదు. మరి ఇదెవరు? మన ఆఫీసులో పనిచేసే ఎంప్లాయ్. ఇంట్లోకి రాగానే ఎదురు రావడమేనా? నా కాళ్ళు నువ్వెందుకు కడిగావు? నువ్వే నా గాయత్రి అని నేను ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంటే నేను కాదు అని చెప్పాలి కదా. అది కాదు బామ్మగారు, నేను చెప్పే లోపే. అసలు ఆఫీసులో ఎంప్లాయీవి, నీకింట్లో ఏం పని? నేనే భార్యాభర్తలిద్దరిని ఇక్కడే ఉండమని చెప్పానమ్మా. నేను ఇంట్లో లేకపోయేసరికి ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళదైపోయిందా? అమ్మా కోపడకు. చాలా కాలం తర్వాత మన గాయత్రి ఇంటికొచ్చింది. ఇది సంతోషించాల్సిన సమయం. దాన్ని చూడాలని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చాడ్రా. ఎక్కడ్రా నా మనవరాలు? ఇక్కడత్తయ్యా. ఏ, ఈ టైంలో నీకిక్కడేం పని? చేతిలో ఏమిటది? మా పాత్రలు నువ్వు తీసుకురాకూడదని తెలీదా? దేవకి, ఇంత చనివిస్తారా ఎవరైనా? అయినా పరాయి వాళ్ళకి